న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నర్సీపట్నం ప్రగతి డిగ్రీ కళాశాల అనుమతుల కోసం దరఖాస్తులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జయంత్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన పి రామకృష్ణ కోరారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రగతి డిగ్రీ కళాశాల స్థాపన కొరకు హైయర్ ఎడ్యుకేషన్ ఏపీఎస్సీహెచ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ముందుగా తాము దరఖాస్తు చేశామన్నారు. తమ జయంత్ ఎడ్యుకేషనల్ సొసైటీకి బిల్డింగ్ ఓనర్ పూసర్ల చిట్టిబాబు తమకు లీజ్ అగ్రిమెంట్ ఇచ్చారని, కానీ తమ డాక్యుమెంట్ కన్సల్ట్ చేయకుండా బిల్డింగ్ ఓనర్ పూసర్ల చిట్టిబాబు మళ్ళీ శ్రీ వెంకటసాయి దుర్గాదేవి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన ఉలబాల సత్యబాబుకు లీజ్ అగ్రిమెంట్ చేశారని తెలియజేశారు. 5 ఎకరాల సొంత స్థలం లేకుండా, సొంత భవనం లేకుండా తప్పుడు డాక్యుమెంట్లతో కళాశాల స్థాపనకు అప్లై చేసిన శ్రీ వెంకటసాయి దుర్గాదేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రగతి డిగ్రీ కళాశాల అనుమతుల కొరకు దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకుని పాఠశాల స్థాపనను నిలిపివేయాలని కోరారు. ప్లేగ్రౌండ్ కూడా ఏమీ లేదు సార్. ప్లేగ్రౌండ్ లేదు సార్. మొత్తం ఇక ఇది గ్రౌండ్ ఫ్లోర్ సార్. ఇవన్నీ షాపులు సార్. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అన్ని కమర్షియల్ బ్యాంక్స్ మొత్తం అన్ని కమర్షియల్ సార్. వాళ్ళు చూపించిన మొత్తం 4000 స్క్వేర్ ఫీట్ సార్. ఇదంతా ఫ్రాడ్ సార్. ఇదంతా ఫేక్ సార్. ఇవన్నీ నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఉన్నాయి సార్. నేను కావాలంటే మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను సార్. మీరు ఎక్కడ రమ్మంటే నాకేం తప్పు చేస్తే వాళ్ళు చెక్ చేయండి సార్. అదే రామకృష్ణ అండి. ప్రగతి డిగ్రీ కాలేజీ స్థాపనలో మొట్టమొదటగా నా జయంత్ ఎడ్యుకేషనల్ సొసైటీని నేను పెట్టుకున్నాను సార్. పెట్టుకుంటే మా ఒక్క సభ్యుడైనటువంటి ఉలబాల సత్యబాబు అనే వ్యక్తి నేను కలిపి పెట్టుకుందామని 88 మంది సభ్యులైతే 7 సభ్యులు మేము, ఒక సభ్యుడు అతను సార్. తర్వాత గవర్నమెంట్ దగ్గరికి ఇద్దరు వెళ్ళామండి. ఎంతే పర్మిషన్ వచ్చిందండి. పర్మిషన్ వచ్చిన తర్వాత నాకు తెలియకుండా ఈ డాక్యుమెంట్లు నేను సొసైటీని నడపలేనని, నేను కాలేజీని నడపలేనని ఫోర్జరీ డాక్యుమెంట్ల చేత తను సృష్టించి తన ప్రగతి కాలేజీ తన సొంత సొసైటీకి మార్చుకోవడానికి ఫేక్ సంతకాల చేత నా సొసైటీ నుంచి అతని సొసైటీకి మార్చడం జరిగిందండి. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, నేను ఈ బిల్డింగ్ని మొట్టమొదట 5 సంవత్సరాలకు లీజుకి రాయించుకున్నానండి. నాకు తెలిసి ఈ శ్రీ ప్రగతి డిగ్రీ కాలేజీని మొట్టమొదటిగా ఈ బిల్డింగ్ ఓనర్ గారి దగ్గర, పూసర్ల చిట్టుబాబు గారి దగ్గర నేను 5 సంవత్సరాలకి రిజిస్టర్ డాక్యుమెంట్ రాయించుకున్నాను సార్. తర్వాత నాకు తెలియకుండా ఉలబాల సత్యబాబు అనే వ్యక్తి 30 సంవత్సరాలకి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయకుండా 30 సంవత్సరాలకి తను రాయించుకున్నాడు సార్. రాయించుకొని ఈ డాక్యుమెంట్లు ఫేక్, నా సొసైటీ తాలూకు ఫేక్ సంతకాలు అన్నీ పెట్టి నా సొసైటీని తన సొసైటీగా మార్చుకొని 30 సంవత్సరాల డాక్యుమెంట్ని పట్టుకొని వెళ్ళి హ్యాపీ మంగళగిరిలో మొత్తం డాక్యుమెంట్ని మొత్తం తారుమారు చేసి తన సొసైటీకి ఈ కాలేజీని మార్చుకున్నాడు సార్. మార్చుకొని మళ్ళా ఈ కమిటీ నేను 2 పర్యాయాలు మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి, సార్ నాకు జరిగిన అన్యాయం ఇది అని 2 పర్యాయాలు కంప్లైంట్ చేశాను సార్. దాని తాలూకు ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. దాని తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను సార్. వెళ్ళి ఇది సార్ నా పరిస్థితిని అక్కడ అన్ని విషయాలు చెప్పాను సార్. కానీ వాళ్ళు నా బాధని ఎవరూ పట్టించుకోలేదు సార్. తర్వాత ఈ ఫ్లోర్లో కనిపించేటువంటి గ్రౌండ్ కాకుండా ఫస్ట్ సెకండ్ వారికి రాశారు సార్. ఫస్ట్ సెకండ్ వారికి రాస్తే ఫస్ట్ ఫ్లోర్లో శైలి కట్సన్ ఫ్యామిలీ టెలివిజన్, శ్రీరామ్ సీట్, వైభవ్ జ్యువెలర్, శ్రీ కృష్ణాజీ ల్యాబొరేటరీ మొత్తం అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి సార్. మొత్తం ఒక డిగ్రీ కాలేజీకి